హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, జూలై 22, 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి అంటే నిన్నటి రోజున జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఒక కీలక మలుపుగా అయితే నిలిచింది. ఈ యొక్క అత్యున్నత స్థాయి భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖాముఖి చర్చలు జరిపింది. ఈ చర్చల సారాంశం ఏమిటంటే, గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావటం మరియు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమే. ముఖ్యంగా రాష్ట్రంలో 12వ వేతన సవరణ కమిషన్ 12థ్ పీఆర్సీ చైర్మన్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచాయి. పీఆర్సీ నివేదిక రావడానికి మరియు అది అమల్లోకి రావడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచేందుకు తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు కోరారు. ఐఆర్ అనేది ఉద్యోగుల ప్రస్తుత జీవన ప్రమాణాలకు ఈ మేరకు మెరుగుపరచడానికి ఎంతో అవసరమని వారు సోదాహరణంగా వివరించారు. మరోవైపు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిల విషయంలో సాంకేతిక అడ్డంకులను తొలగించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి. డిఏ బకాయిలకు సంబంధించి బిల్లులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి ప్రస్తుతం నిధి పోర్టల్‌లో తగిన మాడ్యూల్ అందుబాటులో లేకపోవడం వల్ల వేల సంఖ్యలో బిల్లులు నిలిచిపోయాయి. అందుకే అధికారులు వెంటనే స్పందించి ఆ పోర్టల్‌లో అవసరమైనటువంటి మార్పులు చేసి బిల్లుల సమర్పణకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఒక విశ్రాంత ఉద్యోగి అయినటువంటి ఆహ్, విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షనర్ల గురించి చర్చిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు బకాయిలు చెల్లించినప్పటికీ ఇంకా కొంతమందికి గ్రాట్యుటీ మరియు అర్జిత సెలవులు, నగదు చెల్లింపులు అందలేదని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సో, జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వారి విశ్రాంత జీవితంలో రావాల్సిన ఈ సొమ్మును వెంటనే అందేలాగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని వారు గుర్తు చేశారు. ఉద్యోగులందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య అయినటువంటి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ గురించి కూడా సమావేశంలో గట్టిగా చర్చించారు. ముఖ్యంగా 2004 సంవత్సరం తర్వాత ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన వారికి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సీపీఎస్ విధానం వల్ల భవిష్యత్తులో సామాజిక భద్రత ఉంది అని, అందుకే వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్నే ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే విద్యాశాఖకు సంబంధించి మున్సిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి పీఎఫ్ సమస్యలను ప్రస్తావించారు. మున్సిపల్ కమిషనర్ల పరిధిలో ఉన్నటువంటి పీఎఫ్ అకౌంట్ల నుంచి ఉద్యోగులకు రావాల్సిన లోన్లు, పార్ట్ ఫైనల్ పేమెంట్స్ సకాలంలో చెల్లించడానికి తక్షణమే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే జిల్లా పరిషత్, జడ్పీ ఉపాధ్యాయుల పీఎఫ్ విధానాన్ని కూడా సాధారణ జీపీఎఫ్ తరహాలోనే పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని సూచించారు. అయితే రాష్ట్రంలోని మోడల్ స్కూల్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న మోడల్ స్కూల్ సొసైటీని రద్దు చేసి ఆ పాఠశాలలను మరియు సిబ్బందిని పూర్తిగా విద్యాశాఖలో విలీనం చేయాలని అయితే కోరారు. దీనివల్ల ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉద్యోగుల హోదా మరియు పూర్తి స్థాయి ప్రయోజనాలు అందుతాయి. అలాగే ఆర్థిక శాఖ వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి తెలుగు, హిందీ పండితులు మరియు పీజీటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఫైల్‌లను వెంటనే ఆమోదించాలని విన్నవించారు. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్‌టీ ఉద్యోగులందరినీ కూడా తక్షణమే రెన్యువల్ చేయాలని, వారి ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలని కోరటం జరిగింది. మానవీయ కోణంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పంచాయతీరాజ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే అన్ని అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాలతో ఆగిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, మిగిలిన వారి సమస్యలను కూడా సానుభూతితో పరిష్కరించాలని ఈ మేరకు కోరారు. భారీ డిమాండ్ల పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సానుకూలంగా స్పందించారు. మంత్రుల బృందం ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిందని, ఈ వివరాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. 12వ పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి మరియు ఐఆర్
పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల చెల్లింపులపై అతి త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో ఒక నిర్ణయాత్మక సమావేశం జరుగుతుందని, అక్కడ ఉద్యోగులందరికీ కూడా ఆమోదయోగ్యమైన మరియు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తరపున మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే సంకేతాలనైతే పంపారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటన, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బిల్లుల కోసం నిధి పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2004 తర్వాత విధుల్లో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్, అలాగే ఈఎల్ సంబంధించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే మోడల్ స్కూల్స్ విలీనం, కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ మరియు గురుకుల సీఆర్టీల రెన్యువల్ ప్రక్రియ, కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే ఉద్యోగ కల్పన, ముఖ్యమంత్రితో చర్చించి అతి త్వరలోనే అన్ని సమస్యలకు సానుకూల నిర్ణయం తీసుకుంటామనైతే మినిస్టర్స్ తెలియజేయడం జరిగింది.